తుంగభద్ర జలాశయానికి మరొక ప్రమాదం పొంచి ఉంది. మొత్తం 33 గేట్లలో మరొక 7 గేట్లు పనిచేయడం లేదని తాజాగా ఇంజనీర్ల పరిశీలనలో తేలింది. గత ఏడాది ఆగస్టు 10న 19వ గేటు కొట్టుకుపోవడంతో స్టాప్ లాగ్లను ఏర్పాటు చేశారు. అప్పుడు కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోకపోయినా విశ్రాంత ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ఈ పని పూర్తి చేసింది. వచ్చే ఏడాది జూన్లోగా మొత్తం 33 గేట్లను మార్చాలన్న ఉద్దేశంతో జలాశయం సమీపంలోని గదగాలో గేట్ల నిర్మాణం పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి. అంతలోనే 4, 11, 18, 20, 24, 27, 28 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని తేలింది. దీంతో ఎంత వరద వచ్చినా వాటిని మాత్రం ఎత్తకూడదని ఇంజనీర్లు నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం జలాశయానికి 23,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 3 గేట్లను మాత్రమే పైకెత్తి 9,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మిగిలిన వరదను కాల్వలకు వదులుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏ క్షణంలోనైనా డ్యాంకు వచ్చి వరద పెరిగే అవకాశం ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో 19వ గేటు లాస్ట్ ఇయర్ కొట్టుకుపోయింది. ఇప్పుడు అదే స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న గేట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. తుంగభద్ర జలాశయం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తాగునీరు అందిస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్. హిమబిందు యొక్క 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవసాయ తాగునీటి అవసరాలను తీరుస్తున్నటువంటి తుంగభద్ర జలాశయం ప్రమాదంలో పడిందన్న అంశాన్ని సాగునీటి రంగ నిపుణులు అలాగే ఇంజనీరింగ్ అధికారులు కూడా తేలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీన వరద ఉధృతికి శ్రీశైలం తుంగభద్ర డ్యామ్ లోని గేట్ కొట్టుకుపోవడంతో మొదలైనటువంటి ఒక అంశం తెర మీదికి రావడంతో దానికి సంబంధించిన పూర్తిగా కూడా డ్యామ్ భద్రతను పటిష్టపరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఈ యొక్క ఏదైతే డ్యామ్ అధికారులు ఇంజనీర్లు కూడా మొత్తం డ్యామ్ పరిస్థితిని పర్యవేక్షించిన నేపథ్యంలో మరో 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ గేట్లను మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పిన పరిస్థితి. ఈ గేట్ల ద్వారా కూడా ఎటువంటి పరిస్థితుల్లో నీటిని విడుదల చేయొద్దు, మిగిలిన గేట్ల ద్వారా మాత్రమే నీటిని విడుదల చేయాలని చెప్తున్నారు. అయితే తుంగభద్ర డ్యాం పరివాహక ప్రాంతాల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అధికంగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో డ్యాం నుంచి కూడా 1,00,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేయాల్సిన సందర్భం వచ్చినట్లయితే ఏదైతే ఇప్పుడు ప్రతిపాదించినటువంటి 7 గేట్లకు సంబంధించి పూర్తి ప్రమాదంలో ఉన్నాయి. ఆ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా కూడా గేట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా నిన్న 2 రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ నిపుణులు ఈ యొక్క డ్యామ్ యొక్క పరిస్థితిని గేట్ల పరిస్థితిని కూడా పరిశీలించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక కూడా డ్యామ్ అధికారులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. అయితే గత సంవత్సరం కరెక్ట్ గా ఆగస్టు 10వ తేదీన 19వ నెంబర్ యొక్క గేటు కొట్టుకుపోవడం అనేది మనం చూసాం. దీనికి సంబంధించి డ్యామ్ గేట్లకు సంబంధించిన ప్రత్యేక ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో కన్నయ్య నాయుడు కూడా స్పష్టంగా తెలియజేశారు. ఈ యొక్క తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన గేట్ల అన్నింటిలో కూడా సమస్యలు ఉన్నాయి, వీటిని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన సూచించిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా సమాయత్తమయ్యాయి. మొత్తంగా కూడా పక్కనే ఉన్నటువంటి డ్యామ్ చేరువలోనే ఈ యొక్క కొత్త గేట్లను తయారు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల గత 2 నెలలుగా కూడా తుంగభద్ర డ్యామ్ లోకి అధికంగా వచ్చి చేస్తున్నటువంటి వరద వల్ల యొక్క తీవ్రత పెరగడంతో వరుసగా కూడా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు శ్రీశైలం జలాశయం వరకు కూడా నీళ్లు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వరద ఉధృతి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా వరద బంగాళాఖాతంలో ఏర్పడుతున్నట్టు ఉపరితల ద్రోణి కారణంగా మొత్తంగా ఇటు మన తుంగభద్ర డ్యాం, కృష్ణానది అన్ని ప్రాంతాల్లో కూడా వరద వస్తూ ఉన్న నేపథ్యంలో మరొకసారి అలర్ట్ అయినటువంటి ఇంజనీరింగ్ అధికారులు డ్యాం నిపుణులందరూ కూడా మరొకసారి వీటిని పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
సుమారుగా 7 గేట్లకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో మరొకసారి కూడా తుంగభద్ర డ్యాం యొక్క భద్రతా అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా 1,00,000 క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేయాల్సిన సమస్య వచ్చిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా కూడా గేట్లను వాడకూడదు, మిగిలిన గేట్ల ద్వారానే నీటిని విడుదల చేయాలని చెప్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 3 గేట్ల ద్వారా 27,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు తుంగభద్ర డ్యాం అధికారులు. అలాగే అంతేకాకుండా ఇటు తుంగభద్ర నదికి కాకుండా పక్కనటువంటి కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తూ డ్యామ్ లోకి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ ని నియంత్రిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్యామ్ లో పూర్తి స్థాయి నీటి మట్టానికి సగం కంటే తక్కువనే నీటిని నిల్వ చేయాలని గతంలోనే కన్నయ్య నాయుడు సూచించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా డ్యామ్ లో నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి. మరోవైపు వచ్చిన నీటిని త్వరితగతిన కిందికి విడుదల చేయాలంటే ఇప్పుడు అధికారులు నిపుణులు సూచించినట్లుగా 7 గేట్లలో కూడా సమస్య రావడంతో పూర్తి స్థాయిలో కూడా డ్యాం భద్రత అన్నది ప్రమాదపు అంచుల్లో ఉందని మాత్రం చెప్పని తప్పని పరిస్థితి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.